త్వరలో కేబినెట్ విస్తరణకు కేంద్రం సన్నద్ధమవుతుంది. పునర్వ్యవస్థీకరణ విస్తరణ చర్చలు జోరందుకున్న క్రమంలో పార్లమెంట్ సమావేశాలకు ముందే కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో పార్టీ సంస్థాగతంగానూ పెను మార్పులకు వచ్చే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. వచ్చే ఏడాది 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పాటు 2024లో లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వంలోనే అటు పార్టీలోని భారీ మార్పులుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా తెలంగాణపై కమల దళం ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ విస్తరణలో ఇక్కడి నుండి మరొకరికి మంత్రి పదవి వరించనుందనేది ప్రచారం సాగుతుంది. ఆ దిశగా ప్రధాని మోదీ యోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ నుంచి లోక్సభకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.